శంకర్. సో తీన్మార్లు అలాగే ఇంకా అరాచకాలు, ఆ పదాలు, ఆ గోల, అసలు ఇస్మార్ట్ శంకర్ పేరు చెప్తేనే మరి సుర్రమని లేవాల్సిందే మనకు టెంపర్. ఆ రేంజ్ లో అయితే పూరి జగన్నాథ్ మరి రామ్ క్యారెక్టర్ ని డిసైడ్ చేశారు. సో డబుల్ స్మార్ట్ గా వస్తే ఇంకా ఎలా ఉంటుంది ఊహించుకోండి. అందుకే రామ్ చేస్తున్న డబుల్ స్మార్ట్ ట్రైలర్ ప్రస్తుతం సంచలనాలు రేపుతోంది. సో ఈ ఈవెంట్ కి పూరి అలాగే చార్మి ఇద్దరూ రాలేదు. సో ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అనేది. సో రామే చాలా ఎనర్జెటిక్ స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. సో ప్రతి ఒక్కరికి సో ఈ సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్ హిస్టరీ చెప్పారు. సో స్క్రిప్ట్ ని రాయడానికి మరి పూరి జగన్నాథ్ గోవాలో ఉన్నప్పుడు మన రామ్ ని కూడా అక్కడికే రమ్మని పిలిచారట. సో అక్కడికి వెళితే రామ్ ఎలాంటి స్టోరీ కావాలి అని పూరి అడిగితే ఓ 10-15 ఏళ్ళు గుర్తుండిపోయే స్క్రిప్ట్ కావాలి, అంటే ఆ క్యారెక్టర్ కావాలి అన్నారట. సో అప్పుడే మన ఇస్మార్ట్ శంకర్ లైన్ అయితే మరి తట్టింది. అది చెప్పగా మన హీరో చాలా ఎక్సైట్ అయ్యారట. తను ఎక్సైట్ అయిన దాంట్లో ఒక 10% కనుక ఆడియన్స్ ఫీల్ అయితే సినిమా అద్దరిపోద్ది అని రామ్ అప్పుడే అనుకున్నారు. అదే జరిగింది స్మార్ట్ శంకర్ లో. సో ఈ స్మార్ట్ శంకర్ లో సాంగ్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్, యాటిట్యూడ్, సాంగ్స్, ఎవ్రీథింగ్ వాస్ బ్లాక్. సో ఖచ్చితంగా ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది. అందుకే ఈసారి స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేయాలి, అది ఇంకా అదిరిపోవాలి అనుకున్నారట. సో దానికోసం చాలా టైం తీసుకున్నారు. ఇక పూరి జగన్నాథ్ స్టైల్ తెలిసింది కదా, 60 రోజుల సినిమాని మడతెట్టేసి సినిమాని ఆడించేస్తారు, బ్లాక్ బస్టర్ అయిపోతాయి. సో ఈ మధ్య కాస్త ట్రాక్ తప్పిన హిస్టరీ మాత్రం అదే చెప్తుంది. ఈ సినిమాకి చాలా వర్క్ చేశారట. సో అందుకే ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధిస్తుందని చెప్తున్నారు. ఇక హీరోయిన్ కావ్య థాపర్ గురించి మన రామ్ చెప్తూ, సో సెట్ లో వంట వాళ్ళని చక్కెర అడిగి మరీ చీమలకు పెట్టేది అంత మంచిది అని చెప్తారు. అలీతో పాటు పూరి జగన్నాథ్ కాంబినేషన్ వేరే లెవెల్. ఈ సినిమాలో కూడా అలీతో స్పెషల్ ట్రాక్ ఉంటుందట. ఇక ఇదే కాకుండా టెంపర్ వంశీ గురించి తెలిసిందే, ఈ సినిమాలో ఆయన్ని వేరే లెవెల్లో చూపిస్తారట. సో ఇస్మార్ట్ శంకర్ మరి కంటే ఈ డబుల్ స్మార్ట్ ఇంకా అదిరిపోతుందని చెప్తున్నారు. టిల్లుకి టిల్లు స్క్వేర్ అదిరిపోయినట్టు ఇస్మార్ట్ శంకర్ కి సంబంధించినటువంటి రేంజ్ లో భారీగా హిట్ అవుతుందని రామే స్వయంగా చెప్తున్నారు. సో ట్రైలర్ ఆల్రెడీ ఆకట్టేసుకుంది కాబట్టి సినిమా కూడా అదిరిపోతుందని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. సో పూరి జగన్నాథ్ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారని, ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ కదా, అందుకే హీరో వచ్చి ఆదరగొట్టేశారు. సో ఆల్ ది బెస్ట్ టు డబుల్ స్మార్ట్.